నగరి నియోజకవర్గం పుత్తూరు మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన దుకాణాల సముదాయాన్ని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రైతుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని మార్కెట్ యార్డులో దుకాణాల సముదాయం నిర్మాణానికి 1,50,00,000 మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. తండ్రి హయాంలో మంజూరైన ఈ ప్రాజెక్టును ఇప్పుడు తన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ దుకాణాల సముదాయం ద్వారా కేంద్రీయ సేద్యానికి ఉపయోగపడే బ్యాగులు, ఇతర వ్యవసాయ అవసరాలు రైతులకు అందుబాటులో వస్తాయని, తద్వారా ఉత్పత్తి మరింత పెరగడానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎస్బీఆర్ సర్పంచ్ ఆర్ మణి రాజుకు చెందినటువంటి ఎంఆర్ ఫ్రూట్ ప్లస్ చిన్న తరహా పరిశ్రమను కూడా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రారంభించారు. అలాగే త్వరలోనే పుత్తూరు మార్కెట్ యార్డులో ప్రజలు, రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా రైతు బజార్ను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కళ్ళ కన్న సహకారం ఇవాళ నా చేతుల మీద ఓపెన్ అవడం లేదని చెప్పాలంటే అదృష్టంగా భావిస్తా ఉన్నా. నగరాల్లో 8 షాపులు, అది కూడా బ్రహ్మాండంగా క్షత్రియ స్థాయిలో కూడా ఉన్న షాపుల కన్నా కూడా చాలా మెరుగ్గా ఇవాళ కట్టడం జరిగింది. దాంట్లో కూడా కొంతమంది ఆంటర్ప్రినర్స్ కూడా ఇప్పుడు కొత్త రకం సేద్యానికి నాంది పలుకుతూ, అంటే మామూలుగా కాకుండా ఇప్పుడు కేంద్రీయ సేద్యం కానీ అలాగే ప్రకృతి సేద్యం కానీ ఇవన్నీ చేయడానికి ఉపయోగపడే కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడే పరికరాలు పెట్టి ఇక్కడ రైతులకు ఇక్కడే అందుబాటులో ఉంచి అది వాళ్ళకి సౌలభ్యంగా ఉంచి ఇక్కడ మెరుగైన ప్రొడక్ట్స్ మన పుత్తూరు మార్కెట్ యార్డ్ నుంచి పోవడానికి కూడా పరిస్థితి ఇక్కడ మన పుత్తూరు మార్కెట్ లో చూస్తున్నాం. అంటే మన పుత్తూరు మార్కెట్ యార్డ్ లో కూడా ఎంతో మంది ఆంటర్ప్రినర్స్ ఉన్నారు, ఎంతో మంది తెలివితేటలు ఉన్న ఉన్నారు. వాళ్ళు ఇవాళ మన చిత్తూరు జిల్లాకి ఒక డైరెక్షన్ పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా మామూలుగా మామిడికాయలు రెగ్యులర్ గా చేస్తున్నాం కానీ దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో ప్రిజర్వ్ చేసి మందులు రసాయనాలు అవన్నీ తగలకుండా చేసే పరిస్థితి మనం ఫస్ట్ టైం మన చిత్తూరు జిల్లాలో ప్రప్రథమంగా ఒక ఇండస్ట్రీ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది రైతులకు ఉపయోగపడుతుంది. అది కాకుండా రాబోయే రోజుల్లో దీనివల్ల అధిక రేట్లు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మంచి దిగుబడి వస్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవాళ షాపులు పొందిన అందరికి కూడా నేను అభినందిస్తున్నా. ఖచ్చితంగా మీకు ఇక్కడ లోకల్ ఎకానమీ కూడా పనికొస్తుందని చెప్పేసి మీరు కూడా మంచి కలగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా మరోసారి అభినందనలు. రైతు బజార్ కూడా త్వరలో మార్కెట్ యార్డ్ లో